హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ సెకండ్ టెస్ట్ మనకి 2 జూలై స్టార్ట్ అవబోతుందండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అండ్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎడ్బాస్టన్ సిటీ, బట్ ఇట్ స్టార్ట్స్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బర్మింగమ్. బర్మింగమ్ పిచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం మనం లీడ్స్ పిచ్ చూసాం. లీడ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే లీడ్స్ పిచ్ అంతా కూడా బౌన్సీ పిచ్, ఇంకా స్వింగింగ్ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ బర్మింగమ్ అనేది ఆ విధంగా ఉండదు. బర్మింగమ్ పిచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ బ్యాలెన్సింగ్ పిచ్. అంటే బర్మింగమ్ పిచ్లో ఇప్పటిదాకా 65 వన్డేలు ఆడారు. కానీ 65 వన్డేల్లో కూడా హైయెస్ట్ స్కోర్ రికార్డ్ అవుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బర్మింగమ్ పిచ్లో రికార్డ్ అయిన హైయెస్ట్ స్కోర్ అంతా వన్డేలో అంటే 408 రన్స్, చాలా ఎక్కువ. అండ్ వీఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచ్. సో టెస్ట్ మ్యాచ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి టైం దొరుకుతుంది. ఇంగ్లాండ్ టీంలో మనకు తెలుసు మంచిగా బ్యాటింగ్ చేసే స్టాల్వర్డ్స్ అంతా ఉన్నారు. వాళ్ళని ఇంగ్లీష్ కండిషన్స్లో వేర్ పిచ్ ఇస్ నాట్ స్వింగ్ టూ మచ్, అక్కడ వాళ్ళని డిఫీట్ చేయడం కొంచెం కష్టమే. సో ఇన్ఫ్యాక్ట్ మన రికార్డ్ కూడా బర్మింగ్హామ్లో చూసినట్టయితే లాస్ట్ 5 టెస్టుల్లో లాస్, డ్రా, లాస్, లాస్, లాస్ ఈ విధంగా ఉంటాయి. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో అంతా కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి ప్రెడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే పిచ్ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మన బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతోంది, మనం ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద మేజర్ క్వశ్చన్స్ వీ ఫేస్డ్, వీటిని మాత్రం ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ప్రిడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఎప్పుడు కూడా అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా, ఇది పేసర్స్కి తర్వాత స్పిన్కి కూడా బోత్ ఇద్దరు కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఇనీషియల్లీ కొంత స్వింగ్ అదంతా కూడా మంచిగా అయినప్పటికి కూడా తర్వాత పిచ్ వార్న్ అవుట్ అయ్యే కొద్దీ స్పిన్ కూడా ఎయిడ్ చేస్తూ ఉంటుంది. మనకి లీడ్స్ పిచ్లో అది కనిపించలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి జడేజా వాస్ నాట్ ఏబుల్ టు థ్రెటన్ ఎనీవన్, అది వీ కెనాట్ సీ దట్. అందుకని జడేజా కుడ్ నాట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఓవర్ దేర్. కానీ ఇక్కడ ఆ విధంగా ఉండకపోవచ్చు. బర్మింగంలో ఇద్దరు కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పినాక స్టాట్స్ చెప్తూ ఉన్నాయి, రికార్డ్స్ కూడా చెప్తూ ఉన్నాయి. అయితే పిచ్ యొక్క కలర్ అది ఎట్లా ఉండొచ్చు అంటే ఇట్ కెన్ బి గ్రీన్ గ్రాస్ టాప్, అది అలాగే ఉండొచ్చు, లేదా కొంతవరకు ఆ గ్రాస్ని షీవ్ ఆఫ్ చేసేసి కొంచెం బాల్డ్గా కూడా మార్చేయచ్చు, చెప్పలేం. డిపెండింగ్ ఆన్ ద యూనో ద పిచ్ వాట్ ద ప్రొడ్యూస్ అట్ ద టైం. బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే సీమర్స్ కొంతవరకు ఇనీషియల్ హెల్ప్ చేస్తుంది, తర్వాత స్వింగ్ బౌలర్స్ కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ యాజ్ ద మ్యాచ్ గోస్ ఆన్ ఇది బ్యాటర్స్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా కూడా ఈ పిచ్ మీద రికార్డ్ అయిన స్కోర్స్ చూసినట్టయితే ఆ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కొంతవరకు ఎప్పుడైతే మనకి ఆ బౌలర్స్ యొక్క ఫుట్ మార్క్స్ అవన్నీ పడుతూ ఉంటాయో పిచ్ కొంత వేరింటి కనిపిస్తుందో ఆ వేరింటి వల్ల కొంతవరకు కూడా స్పిన్ అయ్యే అవకాశం ఉంది. సో స్పిన్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది ఒక టాక్ అది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ మనం వీఆర్ అడ్రస్సింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ టెస్ట్. దేర్ ఆర్ టాక్స్ మనం వింటూనే ఉన్నాం, బూమ్రాని రెస్ట్ చేయాలా, ఆడించాలా అని చెప్పి. తర్వాత ఇద్దరు స్పిన్నర్లు ఆడిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక థియరీ. తర్వాత మన బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ టెస్ట్లో ఎప్పుడు కూడా మనకు ఓవర్సీస్ టెస్ట్లో ఎప్పటిదాకా చూస్తున్నట్టయితే బౌలింగ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. బ్యాటర్స్ ఫెయిల్ అవుతూ వచ్చారే కానీ బౌలింగ్ ఎప్పుడు కూడా మనకు టాప్ క్లాస్ బౌలింగ్ ఉంటూనే వచ్చింది. అయితే ఓవర్ ద ఇయర్స్ మనకి బౌలింగ్ కంటింజెంట్ కొంచెం వీక్ అవుతూ వచ్చింది. ఓల్డ్ బౌలర్స్ అంతా కూడా దేవర్ రీప్లేస్డ్. సో మన బ్యాటింగ్ ఎట్లా ఉందో బౌలింగ్ కూడా అలాగే ఉంది. అంటే దీంట్లో అంతా కూడా ఫ్రెష్ స్టాకే ఎక్కువ. 10 టెస్టులు ఆడిన వాళ్ళు కానీ అంతకంటే ఎక్కువ ఆడిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు.
బుమ్రా కెన్ బి వన్ అండ్ జడేజా కెన్ బి అనదర్ వన్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రుకీసే. అందరూ 5 టెస్టులు 10 టెస్టుల లోపలనే ఉన్నారు. సిరాజ్ సిరాజ్ ఇస్ ఎ మేజర్ డిసప్పాయింట్మెంట్. అతను వినమ్ కనిపించట్లేదు అండ్ స్వింగ్ లేదు. ద ఫైర్ ఇస్ బిలీ ఇస్ నాట్ దేర్. సో అందుకని సిరాజ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని నా ఉద్దేశం. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ మై బౌలింగ్ కాంబో. ఇఫ్ యూ వాంట్ మీ ఐ విల్ రిటైన్ బుమ్రా ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే సెకండ్ టెస్ట్ కూడా మనం ఓడిపోయామంటే తర్వాత థర్డ్ టెస్ట్లో ఓడేసరికి మన నెత్తి మీద పెద్ద బర్డెన్ ఉంటుంది. we may or may not be able to bear it. సో అంత రిస్క్ మనం తీసుకోలేము. మోర్ ఓవర్ ఇదంతా కూడా కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే పిచ్చి. ఈ పిచ్లో మనం కనీసం డ్రా అనేది చేయలేకపోతే థర్డ్ టెస్ట్కి వెళ్ళేసరికి అవర్ ఛాన్స్ ఆఫ్ అట్లీస్ట్ డ్రాయింగ్ ద సిరీస్ విల్ కమ్ డౌన్. అందుకని ఐ రికమెండ్ బుమ్రా టు బి ప్లేస్డ్ ఎట్ ఎనీ కాస్ట్. తర్వాత టెస్ట్లో ఉండమని తప్పించి ఏమైనా చేయొచ్చు. అలాగే మనం సెకండ్ టెస్ట్లో సిరాజ్ని తీసుకుని పెద్ద పొరపాటు చేసామనేది ఇప్పటికి కూడా నా నమ్మకం. ఎవరిని ఆడించాలి అంటే హర్షదీప్ సింగ్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఇస్ ఏ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. తను మంచిగా స్వింగ్ చేయగలడు అండ్ హీ స్ట్రాంగ్ డెలివరీస్ హీ కెన్ మేక్ ద బాల్ గో అవుట్ టు ద రైట్ హ్యాండర్స్. అతనికి రైట్ హ్యాండర్స్కి మంచిగా బాల్ పెట్టుకెళ్ళేలాగా వేయగలడు ఆ స్మార్ట్ ఓవర్ కన్సిస్టెంట్ లెంగ్త్. అలాగే అతను ఇంకొక బాల్ కూడా అతని ఆర్మరీలో ఉంది. అదేమిటి అంటే అతను ఇన్ స్వింగ్ బాల్ కూడా వేయగలడు మనకి. సో ఎప్పుడైతే 2 బాల్స్ వేయగలడో అది ఆటోమేటిక్గా బ్యాటర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. హీఈస్ మై సెకండ్ పిక్. ఖచ్చితంగా అతను ఆడాలనేది నా ఉద్దేశం. ఆకాష్ దీప్ ఐ విల్ ప్లే హిమ్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ నాట్ హిట్టింగ్ ద రైట్ లైన్. అతనితో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే అతను హీ హిట్స్ డెక్. అతను ఆ బౌన్స్ కావాలని కోరుకుంటాడు. బౌలింగ్ ఇన్ ఆస్ట్రేలియా వెన్ కంపేర్డ్ విత్ బౌలింగ్ ఇన్ ఇంగ్లాండ్ ఈజ్ ఎ మేజర్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ రెండిట్లో అతను ఆస్ట్రేలియాలో మంచిగా రాబట్టగలిగాడు. బట్ అన్లెస్ హీ స్వింగ్స్ ద బాల్ బౌల్స్ డిఫరెంట్ లైన్ విచ్ ఇస్ మోర్ ప్రోబింగ్ టు ద బ్యాట్స్మెన్, అతను సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో అందుకని ఐ వాంట్ ఆకాష్ దీప్ కమ్ ఇన్. ఈ 2 స్లైడ్స్ కూడా మనం చెప్పేసుకున్నామే. సో ఆకాష్ దీప్ ఎందుకు ఉండాలి అంటే ఇంకొక కారణం ఏంటి అంటే ద లెంగ్త్ హీ హిట్స్. అతను ఈజ్ బేసికల్లీ వికెట్ బౌలర్. అతనే ఎక్కువ ఎర్ర చేయడు. తర్వాత ఎక్కువగా ఇన్ స్వింగ్ బాల్స్ వేస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ అతనికి స్ట్రైట్ వెళ్ళే బాల్స్ కూడా వేయగలడు. అవుట్ స్వింగర్ కూడా అతని కిట్టీలో ఉంది. సో ఎప్పుడైతే ఈ 3 కూడా ఉన్నాయో అండ్ విపరీతమైన పేస్ అయితే వేయలేకపోవచ్చు కానీ డీసెంట్ పేస్లు కన్సిస్టెంట్గా డెక్ని హిట్ చేస్తూ ఆ స్వింగ్ రాబట్టగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆకాష్ దీప్ ఈజ్ నేను ఆటోమేటిక్ చాయిస్. నేనైతే ప్రసిద్ధ్ కృష్ణని ఒక మ్యాచ్ పక్కన కూర్చోబెట్టండి అని అంట. హీఈస్ నీడెడ్. అందరూ ఆశ్చర్యపోవచ్చు ఈ చాయిస్కి. కానీ మీడియాలో కూడా చాలా రిపోర్ట్లు వస్తున్నాయి వీ షుడ్ ప్లే కుల్దీప్ అని చెప్పి. ఈవెన్ ఐ రికమెండ్. ఎందుకంటే మనకున్న స్పిన్ చాయిస్లు చాలా తక్కువ. ఎక్కువ స్పిన్ చాయిస్ మనకు లేదు. రెండోది కుల్దీప్ ఈజ్ యాక్చువల్లీ రెడ్ స్పిన్నర్. ఇతను ఎందుకు తీసుకోవాలి అంటే ఈజ్ రెడ్ స్పిన్నర్ అండ్ ఏ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ బౌలర్. ఇంగ్లాండ్ వాళ్ళు మనకి చరిత్ర ఏమని చెప్తోంది అంటే బేసికలీ దే వర్ నాట్ సో గుడ్ ఎట్ ప్లేయింగ్ రెడ్ స్పిన్నర్స్. వాళ్ళు మిగిలినంతా కూడా అంటే ఆఫ్ స్పిన్నర్ బాగా ఆడొచ్చు లేదా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని బాగానే ఆడొచ్చు. కానీ రెడ్ స్పిన్నర్స్ని వాళ్ళు అద్భుతంగా ఎదుర్కొన్న దాఖలాలు అయితే లేవు. మోర్ ఓవర్ డక్కట్ తర్వాత వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన పీపుల్. సో వీళ్ళకి రూట్కున్నంత ఎక్స్పీరియన్స్ లేదు రెడ్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. అది మనం క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. రైట్. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ హిమ్ అనదర్ చాయిస్.
ఇవాళ మీడియాలోని ఫైండ్ ఔట్ చేస్తుంది ఏమిటి అంటే, ఒక విచిత్రమైన వార్త. అదేంటి అంటే, రవీంద్ర జడేజా కెన్ బి రెస్టెడ్. అతని ప్లేస్‌లో కుల్దీప్‌ని ఆడిద్దాము అని. నో. వి కెనాట్ మేక్ దట్ సిన్. అది పాపం. ఆ విధంగా మనం చేయలేం. జడేజా ఈవెన్ టుడే హ్యాపెన్స్ టు బి అవర్ స్టార్ ఆల్‌రౌండర్. హీ కెనాట్ బి రీప్లేస్డ్ సో ఈజీలీ. ఎందుకు అంటే, జడేజా ఎట్ ఏ వెరీ ఇంపార్టెంట్ టైమ్, క్రూషియల్ టైమ్. He can hit you that 30 or 40 runs easily. వికెట్ పడిపోకుండా అవసరమైతే 4 బౌండరీలు కొట్టినా 30, 40 ఈజీగా చేసుకుంటాడు. ఆ 30, 40 కూడా మనకు చాలా క్రూషియల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి టెస్ట్ మ్యాచ్‌లో. సో, వి నీడ్ హిమ్. రెండోది, ఒక 20 ఓవర్లు బౌల్ చేయగలిగిన బౌలర్ ఎవరైనా ఉన్నాడా ఆల్‌రౌండర్‌లో అంటే జడేజా మాత్రమే. అది కూడా ఎకనామికల్లీ అండ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ తన బౌలింగ్, తన ఫీల్డింగ్ బాగా చేసుకుంటూ ఇన్ని అడ్వాంటేజెస్ ఇంకే ఆల్రౌండర్ దగ్గర మనకి ప్రస్తుతం అయితే కనిపించవు. మూడోది, అతని యొక్క అద్భుతమైన ఫీల్డింగ్. సో, దేంట్లో ఔటర్ థింగ్‌లో అంతకంటే బెస్ట్ ఫీల్డర్ ఇంకా మనకు ఉండరు. సో, ఇన్ని ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వి కెనాట్ యాక్చువల్లీ కీప్ అవే రవీంద్ర జడేజా సో ఈజీలీ. అన్లెస్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఇంజరీ స్కేర్ ఆర్ సంథింగ్, అదేమైనా ఉంటే మనం చెప్పలేం కానీ అదర్‌వైజ్ వి నీడ్ టు ప్లే హిమ్. దిస్ ఈజ్ మై బౌలింగ్ కాంబినేషన్. ఆ తర్వాత ఇంకా షార్దుల్ ఠాకూర్‌ని ఆడిస్తారా ఆల్‌రౌండర్ కింద? లేదంటే నితీష్ రెడ్డిని పట్టుకొచ్చి అతన్ని దింపుతారా? అనేది మేనేజ్‌మెంట్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో, దట్ వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అది నేను నెక్స్ట్ వీడియోలో మేబీ ఫుల్ టీమ్ గురించి ఒకసారి చెప్పినప్పుడు దాన్ని డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే దిస్ ఈజ్ మై బౌలింగ్ కాంబో అండ్ దిస్ ఈజ్ మై టీమ్. టీమ్ కాదు. యాక్చువల్ మై ప్రిడిక్షన్స్ రిగార్డింగ్ ద సెకండ్ టెస్ట్. Birmingham pitch starting on second, starts the same time, Indian Standard Time, 3:30 p.m. So, um, these are my thoughts. మీ యొక్క థాట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్. అండ్ మీ టీం ఏంటో కూడా ఒకసారి మీ పిక్ ఏంటో నాకు పెట్టండి. వాట్ ఆర్ యువర్ పిక్స్? మీరైతే బౌలర్లు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.